బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్పును కొట్టింది. వరుసగా రెండోసారి కప్పును కొట్టి విజయం సాధించింది. ఇప్పటికే కొన్ని రియాక్షన్స్ వస్తున్న సందర్భం ఉంది. ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళ దాని ఏమంటారు స్టాటిస్టిక్స్ కావచ్చు, లేకపోతే ట్రాక్ రికార్డ్లో చూడండి వాళ్ళు ఎందుకు ఈ రోజు గెలిచారనడానికి. ఈ ఓవరాల్ మొత్తం 15 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్లు ఆడాడు కదా, యావరేజ్గా 50 స్కోర్ చేస్తే ప్రతి మ్యాచ్లో 50 కొట్టినాడు, మొత్తం 600 పరుగులు. దాంతోపాటు రజత్ పతిదార్ 14 మ్యాచ్లు ఆడాడు, 14 మ్యాచ్లు ఆడినా 486, ఆన్ అండ్ యావరేజ్గా 44 స్కోర్, స్ట్రైక్ రేట్ 196, విరాట్ కోహ్లీ 164. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 15 మ్యాచ్లు ఆడాడు, ఆన్ అండ్ యావరేజ్గా 35 ప్రతి మ్యాచ్లు, 463 పరుగులు చేశాడు, స్ట్రైక్ రేట్ 170. అండ్ టిమ్ డేవిడ్ 15 మ్యాచ్లు ఆడాడు, 281, అయినప్పటికీ స్ట్రైక్ రేట్ 193. కృణాల్ పాండ్యా 15 మ్యాచెస్ ఆడాడు, 225 పరుగులు చేశాడు, యావరేజ్గా 45, 147 స్ట్రైక్ రేట్. ఫిలిప్ సాల్ట్ 6 మ్యాచ్లు ఆడిన 202 పరుగులు చేసి 168 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు ఆన్ యావరేజ్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ వెంకటేష్ అయ్యర్, అబ్బా ఏం మాట్లాడాలి ఈ గురించి, అసలు ఏం మాట్లాడాలి. ఈ రోజు ఆర్సీబీ విషయంలో నీ పాత్ర లేదు అని ఎవరైనా అంటే కనుక కుట్టిపారాడు. ఫస్ట్ ఆ మాటని కీలకంగా ఆడాడు, వచ్చిన ప్రెషర్ని ఫస్ట్ ఆ ప్రెషర్ని డిలీట్ చేసి పక్కన పెట్టేశారని చెప్పుకోవాలి. అండ్ 6 మ్యాచ్ల్లో ఆన్ యావరేజ్ 59 పరుగులు చేసి స్ట్రైక్ రేట్ 184 స్ట్రైక్ రేట్తో మొత్తం మ్యాచ్ కీలక మలుపు తిప్పిన సందర్భం. ఇప్పటికే పతిదార్, రోహిత్ శర్మ అండ్ ధోని రికార్డ్ని బ్రేక్ చేశాడు, బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొట్టి. కృణాల్ పాండ్యా ఒక్కడి 5 ఐపీఎల్ కప్ను సాధించాలంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు జితేష్ శర్మ గురించి మాట్లాడుకున్నారు. ఓకే, ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, భూవి వాట్ ఎ బౌలర్. 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు, అంటే అర్థం చేసుకోవచ్చు భూవి సత్తా ఏంటనేది. అండ్ ఆ తర్వాత రసిక్ సలాందార్ కీలకమైన బౌలర్, 11 మ్యాచ్లు ఆడాడు, 16 వికెట్లు తీశాడు, కీలక పాత్ర పోషించాడు. కృణాల్ పాండ్యా బ్యాట్తోని బౌలింగ్తోని సమాధానం ఇచ్చాడు. హేజల్వుడ్ కీలకమైన టైంలో వికెట్లు తీశాడు. సుయాష్ శర్మ కీలకమైన బౌలర్, అఫ్కోర్స్ కాస్త అటు ఇటు అయినప్పటికీ. జాకబ్ డఫీ కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ అక్కడక్కడ, అంటే టీంకి సంబంధించి, బట్ కావాల్సిన టైంలో కీలక వికెట్లు తీశాడు. దాంతోపాటు షెఫర్డ్, అలాగే అభినందన్ సింగ్ ఆడిన 3 మ్యాచ్లైనా 3 వికెట్లు తీశాడు. సో దీంతో పాటు ఓవరాల్గా మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ టాప్ గురించి మాట్లాడుకుంటే కగిసో రబాడా 17 మ్యాచ్లు 29 వికెట్లు తీసి జీటీకి కీలకమైన బౌలర్గా మారిపోయాడు. బట్ అఫ్కోర్స్ వాళ్ళు గెలవలేదు అయినప్పటికీ కూడా. అండ్ భూవి, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్కి ఎంత కంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈరోజు కప్పు కొట్టడానికి, ఆర్సీబీ కప్పు కొట్టడంలో కీలక పాత్ర గురించి మాట్లాడుకుంటే అలా చెప్పి జీటీని తక్కువ అంచడానికి వీలేదు. జీటీ అఫ్కోర్స్ ప్రయత్నం చేసింది, ఎందుకంటే రబాడా, రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్ మొత్తం టాప్ 10లో చూసుకుంటే బౌలర్స్లో మొత్తం ఈ ఐపీఎల్ 2026 బౌలర్ సీజన్లో రబాడా ఉన్నాడు, రషీద్ ఉన్నాడు. ఎందుకంటే 16 మ్యాచ్లు 19 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 16 మ్యాచ్లు 18 వికెట్లు. అండ్ బ్యాటింగ్ వస్తే శుభన్ గిల్ 722, సాయి సుదర్శన్ 710. ఒకవేళ వీళ్ళిద్దరు కనుక నిల్చొని ఆడి ఉండుంటే ఈరోజు ఆర్సీబీ కప్పు జీటీ చేతిలో ఉండేది. అంటే ఆర్సీబీ గెలిచింది మాట్లాడుకుంటున్నాం కదా, ఆర్సీబీ గెలిచింది అండ్ ఆ కప్పు జీటీ చేతిలో ఉండుండేది. అండ్ అటువంటి సందర్భం. దీంతో పాటు ఇంకా మాట్లాడుకుంటే రికార్డ్స్ బ్రేక్ అయ్యాయని చెప్పుకోవాలి. సెకండ్ టైం కన్సిక్యూటివ్, నాట్ ఎన్ ఈజియస్ట్ మ్యాటర్. ఇదేం అసాధారణమైన విషయం కాదు. 5 వికెట్ల తేడాతో గెలవడం అనేది. హేజల్వుడ్ ఏమంటాడు, అండ్ దీంతో పాటు విరాట్ కోహ్లీ ఏమన్నాడని కనుక, నేను ఒక మాట అన్నాను మా వాళ్ళకి, మీరు దేన్ని పట్టించుకోకండి, మీరు ఏ ప్రెషర్ని తీసుకోకండి, మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. లాస్ట్ ఇయర్ ఎటువంటి సందర్భం ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండండి, కంపోజ్డ్గా ఉండండి. ఈరోజు ఏం కంగారు పడద్దు, మీరు మీ ఆటతో వెళ్ళిపోండి. అఫ్కోర్స్ మాకు కొన్ని లాసెస్ ఎదురయ్యాయి, బట్ ఏదేమైనా మేము గెలవాలని ఫిక్స్ అయ్యి అలాగే ఆటతో వెళ్ళాం. ముంబైతో గెలిచిన ఆట మాకు కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసింది అని చెప్పి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్ వీళ్ళందరూ టీం అంతా మాట్లాడుతూ ఉంది, రికార్డ్స్ షేక్ అయ్యాయి, రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ రికార్డుల గురించి మాట్లాడుకుంటోంది యావత్ ప్రపంచం అంతా కూడా. అండ్ ఎస్పెషలీ భారత్కి సంబంధించింది క్రికెట్ ప్రపంచం అంతా ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటుంది. కెప్టెన్సీ విన్ గురించి మాట్లాడుకుంటే మహేంద్ర సింగ్ ధోని
2010, 2011, అండ్ రోహిత్ శర్మ 2019, 2020, రజత్ పతిదార్ 2025, 2026. సో ఈ సాల కప్ నమ్ముదు సీజన్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అఫ్కోర్స్ బహుశా ఇది డీకే శివకుమార్కి గిఫ్ట్ అని అనుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భం డీకే శివకుమార్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇచ్చిన గిఫ్ట్గా అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. రెండింటికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అండ్ ఇప్పుడు ఎలా ఉండబోతూ ఉంది క్రికెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుకునే సందర్భంలో ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, గెలుపోవటంలో దోబూచులాడుతూ ఉంటాయని చెప్పి. కానీ ఈసారి ఎందుకో ఆ కిక్ మిస్ అయ్యింది. ఫ్రమ్ ఎలిమినేటర్, ఫ్రమ్ క్వాలిఫైయర్ టిల్ ఫైనల్ ఆ కిక్ ఎందుకో లేదబ్బా. ఎందుకంటే ఆఖరి బంతి వరకు, లాస్ట్ బాల్ వరకు నువ్వా నేనా అని చెప్పి నరాలు తెగిపోయేటట్టు, బీపీ పెరిగిపోయేటట్టు, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయ్యేటట్టు, క్రికెట్లో ఆ మజా వచ్చేటట్టు ఉంటుండేది. ఈసారి ఎందుకు అది మిస్ అయింది. హోప్ నెక్స్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ అన్నట్టుగా ఉండాలని కోరుకుందాం. అఫ్కోర్స్ ఇంతవరకు రావడం అంటే ఇటు జీటీకి ఈసారి మొత్తం అంటే ఓవరాల్గా మాట్లాడుకుంటే ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వాట్ యూ విష్ టు కన్వే టు విరాట్ కోహ్లీ. అఫ్కోర్స్ ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరి మెసేజ్ ఎవరికి వెళ్ళదో ఎప్పుడు వెళ్ళదో చెప్పలేం. సో కాబట్టి మీరు కోహ్లీకి ఏమైనా కన్వే చేయాలనుకుంటే కనుక మీరు చెప్పండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హూ నోస్, ఎవరైనా తనకి చెప్పారనుకోండి, సోషల్ మీడియా మనం చూస్తూ ఉంటాం కదా, ఒక చిన్న క్లిప్ ఉంటుంది, ఆ చిన్న క్లిప్ ఎవరో చూస్తారు, అది వెళ్ళి వేరే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు, మనమే ఇంకొక నోట్ అంట మన గురించి మాట్లాడుకునే సందర్భాలు వస్తూ ఉంటాయి. హూ నోస్. కాబట్టి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు విష్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ యూ కెన్ విష్ బై కమెంటింగ్. అండ్ మీకేమనిపించింది? అఫ్కోర్స్ నాకన్నా చాలా నిష్ణాతులు మీరందరూ కూడా క్రికెట్ విషయంలో, అండ్ మీరు బాగా అనాలిసిస్ చేస్తారు అండ్ కమెంట్స్ రూపంలో మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. వాట్స్ యువర్ అనాలిసిస్? ఈ సాల కప్పు నమ్ముదు అని చెప్పి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనడానికి హూస్ ద రీజన్? విరాట్ కోహ్లీ అన్డౌటెడ్లీ. బట్ బియాండ్ దట్ మీరెవరు అనుకుంటున్నారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 18 ఏళ్ల పోరాటం అబ్బా, 18 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన కప్పు ఎంత ఊరించుంటుంది, దానికి ఎంత రుచి ఉంటుంది. బహుశా ఆ రుచి, దాంతోపాటు దానికున్న ఆ కసి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, అరే వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువరా, అవునరా బాయ్ మాకు యాటిట్యూడ్ ఎక్కువే అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే మేమంతే, మాకు కప్పు వచ్చినా రాకపోయినా మేము కోహ్లీ కోసం ఉంటాం, మేము కోహ్లీలాగే ఉండేందుకు ఉంటాం. మాకు యాటిట్యూడే, మాకు మావుని చూసే యాటిట్యూడ్, అది పాజిటివ్ యాటిట్యూడ్ మాది, అది మన నేచర్. వై మేము మీకు ఏమైనా హర్ట్ చేసామా అని చెప్పి సరదాగా కాన్వర్జేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈరోజు కోహ్లీ ఫ్యాన్స్కి బహుశా ఫీస్ట్ అనుకోవాలి. రాత్రిపూట పడుకుంటారో పడుకోరేమో. ఒకసారి అమీర్పేట్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళిపోతే విజువల్ మనకు అర్థమైపోతుంది. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్ టైటన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కప్పు కొట్టింది ఆర్సీబీ. జీటీని సొంత గడ్డపై వేటాడి కోహ్లీ టీం విజయాన్ని కైవసం చేసుకుంది. గెలుపులో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. బెంగళూరు గెలుపులో కీ రోల్ అంటే వెంకటేష్ అయ్యర్ది కీ మలుపు తిరిగింది. ఎందుకంటే మ్యాచ్ను మలుపు తిప్పిన కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే బిఫోర్ దట్ అక్కడ మాట్లాడుకునే సందర్భం వెంకటేష్ అయ్యర్. తన కనుక ఆడకపోయి ఉండుంటే, ఆ ప్రెషర్ కనుక బిల్డ్ అయ్యి ఉంటే, వికెట్లు ఇలాగే పడి ఉండుంటే మ్యాచ్ ఆఖరి వరకు ఫైనల్ మ్యాచ్ దా అన్నట్టుగానే ఉండేది. బట్ ఆ మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించింది వెంకటేష్ అయ్యర్.